మీరు భయపడొద్దు. ఇంకో మాట ఏముంది అక్కడ? మీకు సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఏం చెప్తున్నా తెలుసా? మీకు శుభం, మీకు మంచి జరుగునుగాక అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అన్నారు? దేవదూత ఏం చెప్పింది వీళ్ళకి? మీరు వెళ్ళి త్వరగా వెళ్ళి ఆయన ముత్తులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయమని చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ దేవదూత ఏం చెప్పింది? మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి ఆయన ఇక్కడ లేడని చెప్పి అన్నాడు. వీళ్ళు ఆ వార్త చెప్పడానికి వెళుతూ ఉన్నారు. ఆ వార్త చెప్పడానికి వెళుతూ ఉంటే ఈలోపు దారిలో యేసుప్రభు ఎదురయ్యాడు. యేసుప్రభు ఎదురయ్యి ఏం చెప్తున్నాడు చెప్పండి? మీకు శుభం. వీళ్ళు ఏ పనిలో వెళ్తున్నారు చెప్పండి? ఎవరి పని మీద వెళ్తున్నారు చెప్పండి? యేసుప్రభు పని మీద వెళ్తున్నారు. యేసుప్రభు మీద పని మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి యేసుప్రభు ఏం చెప్పాడు? శుభం కలుగునుగాక మీకు, అంత మంచి జరుగునుగాక మీకు, అంత మేలు జరుగునుగాక మీకు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికంటే దేవుని పనిలో ఉన్నవారికి అంతా శుభమే, అంతా మేలే. ఎవరికి చెప్తాడు దేవుడు మేలని? ఆయన పని మీద వెళుతున్న వారికి చెప్తున్నాడు నీకు శుభం. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అందరూ మీరే ఉన్నారు. మీకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తెలుసా మీకు? స్త్రీలకి ఆనాటి కాలంలో స్త్రీలకి చాలా రైట్స్ లేవు. ఈ 21వ శతాబ్దంలోకి వచ్చేసరికి స్త్రీ పురుషులు సమానమే, వీళ్ళకి ఏమాత్రం వాళ్ళు తీసిపోలేదు అని చెప్పి సమాన హక్కులను కల్పిస్తూ చాలా గౌరవాన్ని, మంచి స్థానాలని, అసెంబ్లీలో కూడా స్థానాలని, పార్లమెంట్లో కూడా స్థానాలను మీకు ఇస్తూ చాలా దేశాన్ని పరిపాలించేటువంటి, రాష్ట్రాలను పరిపాలించేటువంటి స్థాయిలోకి ఎదగలిగారు. కానీ ఆ రోజుల్లో అయితే ఒక స్త్రీ ఒక సాక్ష్యం చెప్పడానికి వాళ్ళు అనుమతించేవారు. స్త్రీ సాక్ష్యం చెల్లేది కాదు, స్త్రీ సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. ఏ విషయంలో బయటకు వచ్చి స్త్రీ సాక్ష్యం అని అంటే స్త్రీ మాట్లాడాలంటే స్త్రీ సాక్ష్యం, ఇదిగో ఇది నేను చూశాను, ఇదిగో నేను ఇది మీకు చెప్తున్నాను, నేనే చూశాను చెప్పడానికి స్త్రీలకి రైట్ లేదు. అంటే బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి వాళ్ళకి రైట్ లేదు. కానీ మొట్టమొదటిగా స్త్రీకి బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి హక్కును కల్పించినవాడు ఎవరో తెలుసా? ప్రైజ్ ద లార్డ్. మీరెళ్ళి చెప్పండి నేను లేచానని. అంటే సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం, అటువంటి పరిస్థితులు లేనటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా వెళ్ళి మీరు సాక్ష్యం చెప్పండి, వెళ్ళి నేను లేచి ఉన్నానని చెప్పని మొట్టమొదటి ఆ హక్కును కల్పించిన వారు ఎవరైనా ఉన్నాడంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఎవరంటే అపోస్తులుగా దేవుడు చేశాడు వీళ్ళని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మరొకసారి చెప్తున్నాడు, భయపడొద్దు, దేవుని కొరకు బ్రతకండి, ఏ పరిస్థితికైనా భయపడకండి. పరిస్థితులన్నీ వ్యతిరేకంగానే కనపడతాయి, అనుకూలంగా కనపడవు. కానీ పరిస్థితులకు భయపడకండి, నేను సజీవుణ్ణి అయి ఉన్నాను. నేను చచ్చిపోతే కదా మీరు భయపడాలి, బాధపడాలి. తండ్రి ఏమంటాడు చెప్పండి? ఎందుకురా భయపడుతున్నావు? నేను చచ్చిపోతే కదా నేను ఉన్నంత వరకు నీకేమీ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు చదువుకో, నీకేం కావాలో నేను చూస్తాను, నీకేం కావాలో అన్నీ ఇస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను బతుకున్నంత వరకు నీకేం భయం అంటాడు నాన్న అంటాడు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నేను బ్రతుకున్నా, నేను సజీవుడును, నేను చనిపోలేదు, నేను మరణాన్ని జయించి లేచాను, ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి. ఈ తండ్రి ఎంతకాలం ఉన్నాడంటే నువ్వు ఉన్నంతకాలం ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి భయపడకండి అని చెప్పి మరొక మాట ఏంటంటే శుభం అని చెప్తున్నాడు. ఆయన పని మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మనం చేస్తూ, ఆయన లేచాడు. మొదటిగా ఆయన పనిని ఆపలేరు, 2 ఆయన లేచాడు కాబట్టి భయపడకండి. మూడోదిగా ఈ మాట చెప్పి ముగించుకుందాం. మూడోది ఏంటంటే వచ్చి చూడు, వెళ్ళి చెప్పు. ఏంటది? కమ్ అండ్ సీ, గో అండ్ ప్రీచ్. వచ్చి చూడు,
వెళ్ళి చెప్పు. చూడండి ఇక్కడ యేసు భయపడకుడి, ఉమ్, మీరు వెళ్ళి ఉమ్, నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు ఉమ్, వారు అక్కడ నన్ను చూతురనియు ఉమ్. వారికి తెలుపుడనిను. చాలా అన్నాడు. మీరు వెళ్ళి వాళ్ళు వచ్చారా లేదా? వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళని అక్కడ ఉండమంటున్నాడా దేవుడు? వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? మరలా మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలంట? పైన అంటాడు, దేవదూత అంటాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, అయితే రండి. ఏమని పిలిచాడు? ఫస్ట్ రండి, ప్రభువు పండుకున్న స్థలాన్ని చూడండి. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి. సరిపోద్దాం. చూచి అక్కడ ఏమంటున్నాడు? రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి. అంటే రండి, చూడండి. ఆ తర్వాత అంటున్నాడు వెళ్ళండి. వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. రండి, చూడండి, వెళ్ళి చెప్పండి. ఈరోజు దేవుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది వచ్చి చూడు, వెళ్ళి చెప్పు అని దేవదూత చెప్తున్న విధంగా చాలామంది మనం అంటాం. చాలామంది మందిరాన్ని పిలుస్తూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటారు, దేవుణ్ణి ఎరిగి ఆయా పరిస్థితులు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కానీ చాలామంది ప్రజలకి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావడం చాలామందికి అది ఇష్టపడరు. కానీ ఎందుకంటే మనం కూడా ఇక్కడ వచ్చిన ప్రజల్ని, ఒక సేవకుడు కూడా, మనం కూడా, లేకపోతే ఇక్కడ ఉన్న బాధ్యతలో ఉన్న మనం కూడా, బాధ్యత ఎదిగిన మనం కూడా, వచ్చిన మనము చర్చికి వచ్చినటువంటి వాళ్ళని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక చర్చిగా వాళ్ళు ఉండేలాగా మనం తయారు చేయగలగాలి. అర్థమవుతుందా? చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక మందిరంగా వాళ్ళు ఉండేటట్లుగా చేయగలిగినటువంటి బాధ్యత మనం చేయవలసిన వారం అయి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వారిని, వచ్చిన తర్వాత వాళ్ళని, ఆ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండగా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు కనిపించారు, వెళ్ళారు, చూసిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి అమ్మ, శుభ్రంగా ఇక్కడ కూర్చోండి, మందిరంలో హాయిగా చల్లగా ఉందని చెప్పి, ఇక్కడ రాత్రి సమాధి దగ్గర బాగుందని చెప్పి అక్కడ వాళ్ళకి పడక కుర్చీలు వేసేమి వాళ్ళని కూర్చోబెట్టి, తినడానికి భోజనం ఉందమ్మా అని చెప్పి భోజనం పెట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టలే. వచ్చిన వాళ్ళని మరలా ఏమంటున్నాడు? వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి సహోదరులకి చెప్పండి. అంటే మనము దేవుని మందిరానికి వచ్చి చూచిన తర్వాత, దేవుని కార్యాలను చూసిన తర్వాత మనం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రలో మనం పాలు పంచుకోవాలి. హల్లెలూయా. అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు చరిత్ర? అంటే ఆయన కథలో మనం ఉండాలి, ఆయన కథను మనం ప్రచురం చేయాలి, ఆయన చరిత్రను మనం ప్రచురం చేయాలి. దాన్నే మనం సువార్త అంటాం. సువార్త అంటే మీనింగ్ ఏంటి? ఆయన కథ చెప్పాలి, ఆయన చరిత్ర చెప్పాలి. ఏంటి ఆయన కథ? సువార్త అంటే ఏంటి? క్రీస్తు జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణంలో కూర్చున్నదే సువార్త అన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా పుట్టాడో చెప్పాలి, ఆయన పుట్టుకుని గురించి చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడో చెప్పాలి, మరణించిన యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని చెప్పాలి, తిరిగి లేచిన ప్రభు మరలా పరలోకానికి వెళ్ళాడు మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి అని చెప్పాలి, వెళ్ళిన ప్రభు అక్కడే ఉండడు కానీ మరలా తిరిగి మన కోసం రాబోతున్నాడు అని చెప్పి ఈ కథలో నీ పాత్ర ఉండాలి. ఈ కథను వివరించడంలో ఊరూరా వెళ్ళి నీ బాధ్యత అయి ఉండాలి. పూర్వకాలం కొన్ని కథలని ఊరూరా తిరిగి చెప్పేవారు బుర్రకథల రూపంలో. తెలుసా మీకు? ప్రతి ఊరు వెళ్ళి ఒక కథను చెప్తూ ఉండేవారు, ఎవరో ఒకరి కథని. కానీ ఈరోజు మనం ఎవరి కథని చెప్పాలి తెలుసా? యేసయ్య కథలో నీ పార్ట్ ఉండాలి. యేసయ్య కథను చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. యేసయ్య చరిత్రను చెప్పేవాడిగా నేను ఉండాలని చెప్పి మీకు నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పట్లేదు. రండి మందిరానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోమని కాదు. రండి, వినండి, వెళ్ళి చెప్పండి. దేవుని మందిరానికి వచ్చి దేవుని అద్భుత కార్యాలు చూస్తున్న మనము, దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము వెళ్ళి చెప్పవలసిన బాధ్యత మన మీద. కానీ ఇక్కడ మీరు స్వపరిచయం చేసుకోండి. వస్తున్నారు,
దేవుని కార్యాలు చూస్తున్నారు, వస్తున్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, కానీ ఇక్కడితో ఆగిపోయారు. వెళ్ళి చెప్పండి అన్నదాన్ని ఏం చేశారు? ఇక్కడ ఎంతమంది వెళ్ళి చెప్పారో ఒకసారి చెప్పండి నాకు. బయటికి వెళ్ళి ఎందుకు మరి దేవుని యొక్క ఈ పునరుద్ధానాన్ని మనం ఎందుకు పాటిస్తున్నాం? పునరుద్ధానంలో ఉన్నటువంటి సత్యాలను నువ్వు ఎరగకపోతే, పునరుద్ధానంలో ఉన్నటువంటి సందేశాన్ని నువ్వు మిస్ అయితే, పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ సంభవాన్ని మనం చేయాల్సిన పనిని నువ్వు మర్చిపోతే, చెయ్యకపోతే నీకెందుకు ఈ పునరుద్ధానం పండుగ? డెకరేషన్ చేసుకుని, అన్నీ హంగామా చేసుకుని, కొత్త బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకుని, భోజనాలు చేసుకుని, భోజనాలు పెట్టుకుని, ఏర్పాటు చేసుకుని, భోజనాలు చేసి అది అనే పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండుగ ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు కదా మనకి. పునరుద్ధానం ద్వారా గొప్ప అభయాన్ని ఇచ్చాడు కదా దేవుడు మనకి. పునరుద్ధానం ద్వారా ఒక పని కల్పించాడు కదా దేవుడు మనకి. దేవుడు ఒక పని కల్పించాడు, పని లేని వారికి పనిని కల్పించాడు మనకి. దేవుని రాజ్యంలో పని చేసిన వాడికి జీతం ఉందా, జీతం లేదా? జీతం లేని పని మనకు అప్పగించలేదు. ఆయన పునరుద్ధానం ఒక పనిని అప్పగించింది మనకి. ఆయన పునరుద్ధానం ఒక నమ్మకాన్ని ఏర్పరిచింది మనకి. ఏంటంటే ఆయన నా పట్ల ఉన్న ప్రణాళికను ఎవడు ఆపలేడు అనే ఒక నమ్మకాన్ని కలిగించింది పునరుద్ధానం. దేవుడు నా పట్ల కలిగిన ఆలోచనను ఎవడు ఆపలేడు, అడ్డుకోలేడనే ఒక నమ్మకాన్ని, భరోసాను కలిగించింది పునరుద్ధానము. ఆయన సజీవుడని మనకి తెలియజేసింది. ఆయన పునరుద్ధానము భయపడకండి అని చెప్తూ ఉంది. ఆయన పునరుద్ధానము ఆయన కథలో పాలిభాగస్తులు కమ్మని మిమ్మల్ని చెప్తూ ఉంది. ఎవరి కథలో? యేసయ్య కథ చెప్పండి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే యేసయ్య కథ చెప్పడం మానేసి వేరే వాళ్ళు కథలు చెప్తున్నారు. మనవాళ్ళు ఏ కథలు చెప్తున్నారు? ఎవరి కథ చెప్తున్నారు? యేసయ్య కథ మానేశారు. ఎవరిదైతే చెప్పకూడదు ఆడి కథ చెప్తున్నారు. అందులో పాలిభాగస్తులు వెళ్ళిపోయి మనవాళ్ళు. కొంతమంది మహాజ్ఞానులు పరాయి వాళ్ళ గురించి కథ చెప్తున్నారు. పరాయి వాళ్ళ కథలో పాలిభాగస్తులు అయిపోయారు. ఏ కథలో దేవుడు పాలిభాగస్తులు కమ్మన్నాడు? వెళ్ళి ఏ కథను చెప్పమన్నాడు లోకానికి? ఎవరి గురించి చెప్పమన్నాడు? దేని గురించి చెప్పమన్నాడు? నా పునరుద్ధానాన్ని గురించి చెప్పండి. నేను సజీవుని లేచానని చెప్పండి. నా శక్తిని, నేను మరణాన్ని జయించానని చెప్పి చెప్పండి. అది మానేసి దాంట్లో ఎలా ఉంది, దీంట్లో ఎలా ఉంది, ఆ కథ అలా ఉంది, వాడి కథ వీడి కథ చెప్పమని చెప్పి పంపాడు దేవుడు నిన్ను. యేసయ్య కథ చెప్పాలి. ఏ కథ చెప్పాలి? యేసయ్య కథ. యేసయ్య చరిత్రలో నీవు పాలిభాగస్తుడు కావాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనందరం కూడా ఇక్కడ ఉండిపోవడానికి లేదు, కానీ వెళ్ళి దేవుని సువార్త మనం చెప్పవలసిన వారం అయి ఉన్నాం. ఈరోజు నేను చివరిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మరొకసారి నేను ప్రభు పేరట ఈ పునరుద్ధానం సందర్భంగా నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుతో మీకు లోతైన అనుభవము లభించిన తర్వాత, నాకు తెలిసి ఇప్పటికే 90% ఇక్కడ ఉన్న వాళ్ళలో యేసుక్రీస్తు గురించి లోతైన అనుభవం ఎరిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అంటే మీ వయసును బట్టి చెప్తున్నాను. వయసు అంటే భౌతిక సంబంధమైన వయసు కాదు, ఆధ్యాత్మికంగా ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుని 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క దౌర్భాగ్యం ఏంటంటే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా లోతు ఉండదని నాకు తెలుసు. నాకు వాస్తవంగా ఆ లోతులో ఉండాల్సిన వాళ్ళు మీరు అందరికి 90% ఉండవలసిన వాళ్ళు. అటువంటి యేసుక్రీస్తు ప్రభుతో ఆధ్యాత్మిక లోతులు అనుభవించినటువంటి మీరు, అనుభవం కలిగిన మీరు, ఆ తర్వాత విశ్వాసాన్ని ధరించి యేసు నామములో ప్రపంచంలో, యేసు నామంలో ఈ ప్రపంచాన్ని మార్చడంలో మీరు భాగం కావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ మీరు దేవుని విశ్వాసంలో లోతులో మీరు పాతుకున్న తర్వాత, దేవుని యొక్క విశ్వాసంలో లోతులు మీరు ఎదిగినటువంటి మీరు ఈ ప్రపంచాన్ని ప్రభు కొరకు మార్చేటువంటి చరిత్రలో మీరు పాలిభాగస్తులు కావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చడంలో మీరు పాలిభాగస్తులు కావాలి. లేక ప్రపంచం జోలు మనకెందుకు, కానీ కనీసం నా పట్టణాన్ని, నా గ్రామాన్ని, నేను నా ఊరిని, నా బంధువులు, లేక నా కుటుంబాన్ని మార్చడంలో నేను పాలిభాగస్తులు కావాలి అని, మీరు పాలిభాగస్తులు కావాలని ఈ పునరుద్ధానం సందర్భంగా, ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాతో సహా
నేను, మీరు, దేవుణ్ణి కనుగొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనం విసుగు చెందకుండా, ఈ లోక సంబంధమైన కథలు చెప్పడంలో విసుగు చెందకుండా దేవుని కథను చెప్పడంలో మనందరం కూడా ముందుకు సాగిపోవాలని నేను మీ అందరినీ మీకు ప్రోత్సహిస్తూ ఉన్నాను. నేను అనుకుంటున్నాను, నేను కూడా మనందరం కలిసి ఈ దేవుని సువార్తను చేయాలని, దేవుని పనిని చేయాలని నేను మీ కొరకు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నేను కోరుకున్నది ఏంటంటే, అనేక మంది పిల్లలు ఉన్నారు, పిల్లలకు సువార్త చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది విద్యార్థులకు, యవనస్తులకు మీరు అందరూ సువార్తను ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ బంధువులకి మీరు సువార్తను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరణపు అంచులలో నిలబడిన వారికి మీరు యేసు కథను చెప్పాలని ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మరణపు అంచుల్లో ఉన్నవాళ్ళు లేరా? మరణపు అంచుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు సువార్తను, యేసు కథను చెప్పాలని నేను ఈరోజు ప్రభు పేరట మిమ్మల్ని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అనేక మంది వ్యాధుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి యేసు కథను మీరు చెప్పాలని, యేసు కథను మీరు చెప్పాలని ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. అనేక మంది జీవిస్తూ ఉన్నారు, కానీ పనులు చేస్తూ ఉన్నారు, కానీ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, కానీ ఉద్యోగాలు చేస్తూ ఉన్న, పనులు చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ జీవితంలో ఏమీ కోల్పోయినట్లు, అన్నీ కలిగి ఉన్న, అన్నీ ఉన్నాయి అనిపించినప్పటికీ అన్నీ కోల్పోయిన వారుగా అనిపిస్తున్నట్టు ఉన్నవారికి మీరు యేసయ్య కథను చెప్పాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి చూడడం మాత్రమే కాదు, వెళ్ళి చెప్పడం అనేది ప్రాముఖ్యం. వచ్చి చూసిన మీరు వెళ్ళి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వచ్చి విన్న మీరు వెళ్ళి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వచ్చి చూడడం కాదు, వచ్చి వినడం కాదు, వెళ్ళి చెప్పడం అనేది మీకు ప్రాముఖ్యమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరందరూ కూడా, మీలో చాలామంది యేసును ప్రేమిస్తూ ఉన్నారు. ఆ మాటకు వస్తే ఇక్కడ కూర్చున్న మీరందరూ యేసును ప్రేమిస్తున్నారు. మీరందరూ కూడా చాలామంది ఇక్కడ 90% యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. యేసయ్యను ప్రేమిస్తున్నారు, యేసయ్యను అనుసరిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలుగా మనలో కొంతమందికి మనం వస్తున్నాం, దేవుని ప్రజలుగా మందిరానికి వస్తూ ఉన్నాం, కానీ దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని అనుసరిస్తున్నాం, కానీ మనం చెయ్యింది ఏంటి తెలుసా? దేవుని పనిని చెయ్యం. ఏం చెయ్యం? దేవుని పని చేయట్లేదని చెప్పేసి మీరు దేవుని ప్రేమించిన వాళ్ళు కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు, కానీ ఏం చేయరు చెప్పండి? దేవుని పనిని చేయరు, ఆయన సేవ చేయరు. ఇంకా ఏం చేస్తాను చెప్పనా? చేసే వాళ్ళందరినీ చూసి, సేవ చేయడం వాళ్ళందరూ సేవ చేయడం చూస్తూ, మీరు ఎంత బాగా చేస్తున్నారో, మాకు లేదమ్మా, మాకు కుదరదమ్మా, మాకు అవ్వట్లేదు, లేకపోతే అలా చేస్తున్నారు, ఎలా చేశారని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూర్చుంటాం. లేకపోతే చేసేవాళ్ళు ఏమైనా లోపాలు ఉంటే లోపాలు కనుక్కొని ఆ లోపాలు చెప్పడంలో సిద్ధహస్తులైనట్లుగా దానికి మాత్రం ఉంటాం. అందుకే మీరు ఉన్నది. ఎందుకున్నాం ఇక్కడ? మంచోళ్ళే, మిమ్మల్ని చెడ్డోళ్ళు అనట్లేదు నేను, మంచోళ్ళే, దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడంటే ఇష్టమే, ఆయన అనుసరిస్తారు కూడా కొన్ని విషయాల్లో, సంతోషం, కానీ ఆయన సేవ చేయరు. కానీ ఈరోజు ఈ పునరుద్ధాన సందర్భంగా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి, రాసుకోండి, లేదంటే ప్రింటింగ్ తీయించుకోండి, ఎక్కడైనా అతికించుకోండి. ఈ పునరుద్ధాన సందర్భంగా ప్రభు మరోసారి మనతో మాట్లాడేది ఏంటంటే, చివరి మాటల, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. చెప్పకపోతే, చూసిందని చెప్పకపోతే అది ఎవరికీ తెలియదు, మరుగైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం విన్నారో, ఏం చూశారో, ఏం జరుగుతుందో బయటికి వెళ్ళి చెప్పండి. చివరిగా నేను చెప్పేది ఒకటే, యేసయ్య కథలో పాలిభాగస్తులు కండి. ఎవరి కథ? యేసయ్య కథ. మనకే కథలు వచ్చు? అత్తమామల కథలు, ఆడబొడుసుల కథలు, ఈ చెప్పమంటే రోజు అందులో ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారండి.
అది ఈ కథలు మామూలు కథలు కాదు, తీరనిది, అంతరంగాలు, అనంతరంగాలు, అంతమే లేని రంగాలు అన్నమాట. ఆ కథల్లో పాలిభాగస్తులు కమ్మంటే మాత్రం అస్సలు. కానీ మనము నీకు దీవెన కావాలి అంటే నీవు యేసయ్య కథలో, యేసయ్య కథ నీ నోటు ఉండాలి, యేసయ్య కథ నీ నోటు ఉండాలి. వెళ్ళండి. అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆయన కథలో ఉన్న వాళ్ళకి శుభం, భయపడకండి, మీకంతా శుభమే కలుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా ఆయన పనిని ఆపలేరు. 2 ఆయన లేచి ఉన్నాడు కాబట్టి భయపడకండి. 3వది వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. దీన్ని జ్ఞాపకం చేసుకుంటే మనందరం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాం. సో మరొకసారి భయపడకండి. ఏది కూడా దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక వేశాడంటే దానిని ఎవరు కూడా ఆపలేరు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఎస్ లార్డ్, యేసయ్య నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అవునయ్యా, నీ పునరుద్ధానాన్ని జరగకుండా చూడాలని వారు ప్రణాళిక వేశారు. నీ పునరుద్ధానాన్ని అడ్డుకోవాలని ప్రణాళిక వేశారు. త్రిశంకు వలయముగా అడ్డురాయిని పెట్టారు, రాజముద్రను వేశారు, ప్రజలను కాపలా పెట్టారు. కానీ ఏది కూడా నిన్ను ఆపలేకపోయింది. నీ పునరుద్ధానాన్ని వారి ప్రణాళిక నిలబడలేకపోయింది నాయనా. నీ ప్రణాళికే గెలిచింది, నీ ప్రణాళిక గెలిచింది నాయన. మా అందరి పట్ల నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది, అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేరునది, నీ చిత్తమే నెరవేరునది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది, ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది. అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేరునది, నీ చిత్తమే నెరవేరునది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఎస్ లార్డ్. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి, సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి, సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి, సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. అందుకే అతనిని పిలిచావు, రాజుగా అభిషేకించావు. అందుకే అతనిని పిలిచావు, రాజుగా అభిషేకించావు. పశ్చాత్తాపమే ఔషధమంటూ శుద్ధుల సంఖ్యలో నిలిపావు. దావీదుని ధన్యుని చేశావు. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఎన్ని అడ్డులు వచ్చినా
ఎన్నటికీ అది మారనిది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది. అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేరునది, నీ చిత్తమే నెరవేరునది. ఓ యెస్ లార్డ్, అవునయ్యా, మా అందరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. చిన్ననాడే కలగన్నాడు, అన్నలకుతో అది చెప్పాడు. చిన్ననాడే కలలు కనేవాడు అన్నారు, హేళన చేసి కొట్టి గుంటలో తోసేశారు, నిందను మీదేసి చెరసాలలో వేశారు. అయినా అతని పట్ల నీకున్న ప్రణాళికను ఆపలేకపోయారు తండ్రి. దుష్టుడు, నా పట్ల ప్రణాళిక ఉంది, నన్ను నీ సేవకుడిగా మలుచుకోవాలని, నీ పనిలో వాడుకోవాలని నీకొక ప్రణాళిక ఉంది. అది జరగకూడదని నా జీవితంలో దుష్టుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎన్ని చేశాడో నాకు తెలుస్తున్నాయన. నీ సేవలోంచి దూరం అవ్వాలని, అసలు నీ సేవలోకి నేను రాకూడదని, ఈ లోకంలోనే ఉండి నశించిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో నాకు తెలుస్తున్నాయన. కానీ చివరికి నా పట్ల నీకున్న ప్రణాళికే గెలిచింది తండ్రి. నీ ప్రణాళికే గెలిచింది. నీ పనికే ఎన్నుకున్నావు, నీ పనిలో నిలబెట్టుకున్నావు. ఇప్పటికీ కూడా నేను నీ సేవలో ఉండకూడదని దుష్టుడు ఎన్నో ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు తండ్రి, ఉంటాడు కూడా. ఈ సేవకు దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ నా పట్ల నీకున్న ప్రణాళికే నెరవేరుతుంది. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని ఎవరు పాడు చేయాలని చూసిన జరగదు నాయనా. నీ చిత్తమే, నువ్వు అనుకున్నదే. నీ పునరుద్ధానాన్ని ఎన్ని ప్రణాళికలు వేసినా ఆపలేకపోయారు. నా పట్ల నీకున్న ప్రణాళికను కూడా ఆపలేరని, మా పట్ల, ఈ సంఘం పట్ల, ఈ మరణాత విశ్వాస సమాజము సంఘము పట్ల, ఈ లోకంలో నీ బిడ్డల పట్ల నీకున్న సంకల్పాన్ని ఎవరు ఆపలేరు నాయనా, ఆపలేరు నాయనా. నీ పునరుద్ధానాన్ని ఆపలేనట్టే ఆపలేరు నాయనా. అట్టి కృపను మాకు అనుగ్రహించి బలపరిచి మరొకసారి నీ చరిత్రలో మేము పాలి భాగస్వామైనట్లుగా, నీ కథలో మేము ఉన్నట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించి నీ కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.